జూన్ 1వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతబడతాయనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఎగ్జిబిటర్లు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది దీని మీద వేచి చూడాలి. అయితే మొత్తానికి సంబంధించి సినిమా థియేటర్ల యాజమాన్యాల కష్టాలేమిటి, ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనతో సినీ ఎగ్జిబిటర్ అలాగే సినీ ప్రొడ్యూసర్ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఉన్నారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా కూడా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ మేరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే సినిమా థియేటర్లు బాగుపడతాయి అనేది కూడా ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చెప్పండి, అంటే సినిమా థియేటర్ల యాజమాన్యాల పరిస్థితి ఎలా ఉంది, థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది? అసలు మీరు మొన్న కూడా కామెంట్ చేయడం జరిగింది, కనీసం జీతాలు కూడా చెల్లించుకోలేని పరిస్థితులు అని చెప్పి. ఎలా ఉంది పరిస్థితి, ఏ విధంగా చేస్తే మెరుగుపడుతుంది? థియేటర్ల పరిస్థితి చెప్పాలంటే ది వర్స్ట్గా ఉంది. థియేటర్లు మెయింటైన్ చేయలేకపోతున్నాం, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం. వర్స్ట్గా ఉంది పరిస్థితి. కారణం ఏంటంటే సినిమాలు ఆడతలేదు. హాల్కి వాల్ పోస్టులు వేసినా కూడా సినిమాను వాల్ పోస్టులు ఊరంతా అతికిస్తాం, వాల్ పోస్టులు ఓపెనింగ్ టికెట్ తెగదు. అటువంటి పరిస్థితుల్లో సినిమా క్యాన్సిల్. ఈ రకమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏలూరులో సుమారుగా విజయలక్ష్మి కాంప్లెక్స్, సత్యనారాయణ కాంప్లెక్స్, బాలాజీ కాంప్లెక్స్, అంబికా కాంప్లెక్స్ అందరూ కలిపి 3 థియేటర్లు ఉన్నాయి. కానీ అయ్యి 3 థియేటర్లోనూ కంటిన్యూగా సినిమా పడి 3 సంవత్సరాలు ఉంటుందని నమ్ముతారా మీరు? 3 సంవత్సరాలు ఉంటుందని నమ్ముతారా? కాబట్టి చాలా వరస్ట్గా ఉందండి. సినిమా ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్ల తాలూకా ఎరీనా అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఒకనొకప్పుడు సినిమా ఎగ్జిబిటర్ అంటే టికెట్ కోసం, సార్ టికెట్ కావాలని చెప్పి సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యేటువంటి రోజులు పోయి అసలు బాబు రండి సినిమా కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని కారణం ఏంటంటే కరెంటు సాగు 100 కారణాలు అంటే రకరకాల కారణాలు. అది అంటే మెయిన్ కారణం ఏమంటారు, అంటే తగిన సినిమాలు ప్రదర్శించకపోవడం అనుకోవాలా, లేకపోతే జనాలు సినిమా థియేటర్ వరకు రావట్లేదు అనుకో? ఇప్పుడు జనాలు సినిమాలకి రావటానికి ఒకటి సినిమా ఒకటే ఉండేది. ఇవాళ సినిమాతో పాటుగా అదే సినిమా హాల్తో పాటుగా అనేక మాధ్యమాలు వచ్చేసినాయి. ఓటీటీ అనండి, టీవీ అనండి, పెన్ డ్రైవ్ అనండి, సెల్ ఫోన్ అనండి, రకరకాల మాధ్యమాల్లో సినిమాలు చూసేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ సినిమా హాల్స్ బతకాలి, సినిమా హాల్స్ బతికి బట్ట కట్టాలి అంటే ఈ చేసేదంతా కూడా హీరోలే. హీరోలు ఆ రోజుల్లో కృష్ణ గారు అయితే సంవత్సరానికి 18 సినిమాలు యాక్ట్ చేశారు. ఎన్టీ రామారావు అయితే 12 సినిమాలు యాక్ట్ చేశారు. నాగేశ్వరరావు కూడా 12 సినిమాలు యాక్ట్ చేశారు. సోహన్ బాబు గారు కూడా 12 సినిమాలు యాక్ట్ చేశారు. నలుగురు హీరోల మీదే దగ్గర 50-60 సినిమాలు వచ్చాయి. ఇవాళ 16 మంది హీరోలు ఉన్నా కూడా 30 సినిమాలు కూడా రావట్లా. ఒక్కో సినిమా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసేసేసి నిర్మాత తాలూకా డబ్బుని మంచినీళ్ళ పరంగా ఖర్చు పెట్టడం తప్ప పోనీ సినిమా అయిన తర్వాత హిట్ అవుతుందా లేదంటే ఎవడో చెప్పలేడు. సినిమా పెద్ద కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు కూడా మెజరబుల్ డిజాస్టర్ అయిన సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. అటువంటప్పుడు ఉన్న దాంట్లో సక్రమంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సినిమాలు తీయాలని ఆలోచన ఎందుకు ఉండలేదో నాకు అర్థం కాదు. ఈ సినిమాలన్నీ హీరోలందరూ కూడా ఎక్కువ సినిమాలు సంవత్సరానికి 3 సినిమాలు మినిమం చేయకపోతే ఇండస్ట్రీ ఇంకా నాశనం అయిపోద్ది. ఇవాళ హీరో సినిమా అంటేనే కనీసం హాలుకి వస్తున్నారు. హాలుకి వచ్చి కూడా ఆ హీరో సినిమా కూడా బాగుంటేనే 3 వారాలు 4 వారాలు, బాగోపోతే అది కూడా ఉండలేదు. నేననేది ఏంటంటే హీరోల సినిమాలు ఖచ్చితంగా ఎక్కువగా యాక్ట్ చేయగలిగితే కొంతవరకు ఇండస్ట్రీకి ఫీడింగ్ అవుతుంది. సైకిల్ స్టాండోడో, క్యాంటీనోడో, మేనేజరో, జీతాలో ఏదో జరుగుతుంది. అదేమీ లేకుండా వాళ్ళు 3 సంవత్సరాలకి 4 సంవత్సరాల సినిమాలు చేయడం పెద్ద పాపం. అది పాపం నిజంగా చెప్పాలంటే. నేనున్నాను, నాకు డబ్బు ఉంది, నాకు కారు ఉంది, నాకేమో బెంజ్ కారు ఉంది, లేకపోతే నాకేమో రోల్స్ రాయిస్ కారు ఉంది, నాకేంటి అనుకుంటున్నారు తప్ప వాళ్ళ వెనకాల ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ వెనకాల ఎంతోమంది బతుకుతున్నారు, వాళ్ళని బతికించాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఉంది అనే విషయం హీరోలు ఎందుకు తెలుసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అది ఒక బాధ్యత, ఒక నైతిక బాధ్యత. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, హీరోగా నీకు అవకాశం ఇచ్చాడు. నీ వెనకాల కొంతమంది 1000 మంది బతుకుతానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళని బతికించడం కోసం నువ్వు చెయ్యి సినిమాని అనేది నా యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి నిర్ణయం తీసుకొని అందరూ కూలంకషంగా చర్చించి పర్సంటేజ్ విధానంలో ఏ రకంగా చేస్తే బాగుంటుందనేది కూర్చొని నిర్ణయం తీసుకుంటే కానీ అది కొంతవరకే, కానీ అంతా కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న సినిమాలు తీసినా కూడా ఆడతలేదు, పెద్ద హీరోలు ఏమో సినిమాలు యాక్ట్ చేయరు, ఇక థియేటర్లు ఏమైపోతాయి బాబు? ఇది ఈ పరిస్థితి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసిన అవసరం ఉంది. ఇది మొత్తానికి సినిమా థియేటర్లు భర్తీకి బట్టకట్టాలంటే కూడా ప్రతి హీరో కూడా పెద్ద ఎత్తున సినిమాలు సంవత్సరంలో తీయాలనేది కూడా నటించాలని చెప్పి కూడా కోరుతున్నాడు. అలా ఉంటేనే థియేటర్లు మూతపడుకోకుండా ఉంటాయి అనేది కూడా మాజీ ఎమ్మెల్యే అలాగే ఎఫ్డీసీ చైర్మన్
అంబికా కృష్ణ స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ 10 టీవీ ఏలూరు నుంచి.